ప్రెస్ మీట్ పిలిచినందు రీజన్ వచ్చి ది అరెస్ట్ ఆఫ్ వన్ ఆఫ్ అవర్ నేషనల్ ప్రైడ్ ఐ షుడ్ సే అల్లు అర్జున్ గారు, యాక్టర్ అల్లు అర్జున్ గారిని డిస్రెస్పెక్ట్ఫుల్గా పోలీస్ ఈ విధానంలో అరెస్ట్ చేసినది చాలా చాలా అది బాధగా ఉంది అండ్ భయంగా ఉంది. వై భయంగా ఉంది అంటే, ఫర్ అ పర్సన్ లైక్ అల్లు అర్జున్ గారు ఇలా జరుగుతుందంటే జస్ట్ బై యూజింగ్ సమ్ సెక్షన్స్ ఫ్రమ్ ద భారతీయ న్యాయ సంహిత, జస్ట్ బై యూజింగ్ సెక్షన్ 105, 118 అంటే దిస్ ఇస్ నాట్ ఫెయిర్. ఇఫ్ అ లేమన్ గెట్స్ హిట్, ఆయన కోసం ఒక లేమన్ కోసం అడగడానికి కూడా ఎవరు ఉండరు. ఒక లేమన్ని రేపు ఎవరైనా చంపితే కూడా నో బడీ విల్ బీ దేర్ టు, అప్పుడు చట్టం, రూల్స్, పోలీసు ఏం చేస్తారో నాకు తెలియదు. బట్ అల్లు అర్జున్ గారిని ఈ విధానంగా అరెస్ట్ చేయడం ఫస్ట్ పెద్ద బాధకరమైన విషయం, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్, విచ్ ఇస్ నాట్ గుడ్. అలా అరెస్ట్ చేయడానికి ఆయన ఏం తప్పు చేసినారు ఇస్ మై క్వశ్చన్. వాట్ మిస్టేక్ డిడ్ హీ డూ? ఆయన జోన్లో, ఆయన అఫీషియల్ ఏరియాలో, అంటే అఫీషియల్ ఏరియా అంటే ఇప్పుడు ఒక యాక్టర్ డైలీ జనాల్ని వెళ్ళి చూసుకోవడం కుదరదు. మీ బీయింగ్ అ సింగర్ ప్రతి ఒక్క స్టేజ్లో జనాల్ని డైరెక్ట్గా మీట్ అవుతున్నాం. మేము జనాల్ని, మా ఫ్యాన్స్ని కానీ, ప్రోగ్రామ్ చూసేవాళ్ళు కానీ మీట్ అవుతున్నాం. ఫర్ అన్ యాక్టర్ దట్ ఈస్ నాట్ ద థింగ్. ప్రీమియర్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వేర్ అ హీరో ప్రమోట్స్ హిస్ ఫిల్మ్. దే డోంట్ ఈవెన్ కమ్ ఫర్ ప్రమోషన్స్, దే డోంట్ టేక్ ఎక్స్ట్రా ఎఫర్ట్. నేను యాక్ట్ చేశాను, డబ్బు తీసుకున్నాను, అంతే అయిపోయింది నా పని అని కొంతమంది ఉన్నారు. చాలామంది కష్టపడుతున్నారు. అల్లు అర్జున్ గారు లాగా ప్రమోషన్ కోసం వచ్చి మాట్లాడి అక్కడ జనాల్ని, లైక్ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ హిస్ అఫీషియల్ వర్క్. ఎవ్రీబడి హెస్ గాట్ దర్ అఫీషియల్ వర్క్. నేను పాడుతున్నానంటే మీకు అది ఎంటర్టైన్మెంట్ మత్తుకే అవ్వచ్చు సార్, బట్ నాకు ఇట్ ఈస్ ఐమ్ డూయింగ్ అ జాబ్, దట్స్ మై జాబ్. ఆయన జాబ్ని ఆయన ప్రీమియర్కి వచ్చి ఆయన ఉన్న దేశంలో ఆయన చేస్తున్నప్పుడు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇలా జరిగింది. It has to be treated as an accident only. But instead of not treating as an accident, he was arrested under these two sections, and the way he was arrested was very, very disrespectful. For a person like Allu Arjun, he did not run anywhere, sir. He did not try to escape anywhere. Why? What is the reason for going into his bedroom and arresting him and not even allowing him to have his breakfast? అలాంటి ఒక అరెస్ట్ చేయడానికి ఆయన ఏం తప్పు చేశారు? That is what is my question, and 100% there is a conspiracy involved. Conspiracy is definitely there. Some kind of pre-planned agenda, some hidden agenda is there. Otherwise, this is not supposed to happen. This cannot happen. Madam, ఇది వచ్చి సార్ సర్ప్రైజ్ చేయడానికి ఆయన ఏంటి, in what way he has to సర్ప్రైజ్ చేసి ఆయనకి ఏం దొరకపోతుంది చెప్పండి. ఏదైనా ఎక్స్ట్రా పేమెంట్గా 1000 crores కలెక్ట్ చేసింది పుష్ప 2, దానికి మించి ఏమైనా పేమెంట్ రాబోతుందా ఆయనకి? లేకపోతే దానికి మించి ఇలా సర్ప్రైజ్ చేస్తే నాకు ఇంకా 10 రసికులు అంటే ఫ్యాన్స్ ఒక 10 మంది 100 మంది నాకు ఎక్కువ అవుతారా? వాట్ ఈస్ గోయింగ్ టు బీ దేర్ టు సర్ప్రైజ్? వాట్ ఈస్ ది ఇంటెన్షన్ బిహైండ్ దట్ సర్ప్రైజ్? అండ్ ఇట్ కెనాట్ బీ ఎ సర్ప్రైజ్ సార్. అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ వస్తున్నారు పడం అంటే ఫిలిం చూడడానికి. థియేటర్కి వచ్చేటప్పుడు ముందు ఇన్ఫార్మ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హ్యాస్ టు హ్యావ్ సీట్స్. కూర్చోడానికి సీట్స్ కావాలి సార్. ఫ్యామిలీతో వచ్చేటప్పుడు ఆయన ఏంటి డోర్ దగ్గర నించుని ఫ్యామిలీని కూడా అలా నించోబెట్టి ఫిల్మ్ ఖచ్చితంగా ఒకప్పుడు వేరు అల్లు అర్జున్, ఇప్పుడున్న స్టార్డమ్ వేరు. ఖచ్చితంగా కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని జనాల్లో కూడా చర్చించుకుంటున్నారు. దాన్ని ఏమంటారు? 100% ఆయన జాగ్రత్త తీసుకుని ఉండుంటారు సార్. మన జనాలు రచ్చ అయిపోతారంటే, అంటే వాళ్ళకి ఒక యాక్టర్ని చూస్తే అది ఆ క్రేజ్ ఉంటుంది సార్. అది ఇక్కడ మటుకు కాదు, ఒక అబ్రాడ్లో ఒక మైకిల్ జాక్సన్కి లేని క్రేజ్ ఎక్కడ లేదు. జనాలు అంటే జుట్టు ఇది చేసుకుంటారనమాట, ఏడుస్తారు. మనం అడిగి ఏంటి పిచ్చా వీళ్ళకి, మైకిల్ జాక్సన్ పాడడం చూస్తే, యాక్ట్ చేసి అది డాన్స్ చేయడం చూస్తే ఎందుకు ఏడుస్తున్నారు పిచ్చి వాళ్ళ? కానీ కొంతమంది పీపుల్ హౌ దే లవ్ అండ్ ఆర్ట్, ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్. అది మనం చెప్పడం. నాకు శివాజీ గణేశన్ సార్ అంటే అంత ఇష్టం. ఆయన అంటే నాకు ఫ్యాన్ గర్ల్ మూమెంట్. ఆయన్ని తలుచుకుంటేనే ఒక్కసారి జీవితంలో చూడాలని నేను ఎంత తాపత్రపడ్డాను, కానీ జరగలేదు. అది కొంతమందికి అలాగే ఉంటుంది. ఇఫ్ యూ ఆస్క్ అల్లు అర్జున్ గారు, హీ మైట్ బీ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మేబీ చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ సార్ కానీ. ఆయన కూడా ఒక ఫ్యాన్ బాయ్ లాగా, ఫ్యాన్ గర్ల్గా మేము పెరిగి ఇప్పుడు మేము ఒక సింగర్గా కొంతమందికి తెలుసు అల్లు సార్ అంటే, అందరికీ తెలుసు. అలాంటి ఒక చిన్న స్టార్ డౌన్కి మేము వస్తున్నాము. సో మా లోపల కూడా ఫ్యాన్ గర్ల్ మూమెంట్, ఫ్యాన్ బాయ్ మూమెంట్ డెఫినెట్గా ఉంటుంది. మాకు మరి ఎక్కడి నుంచి మాకు ఇన్స్పిరేషన్స్ వస్తుంది సార్?
ఒక జానకమ్మని చూసి ఎస్పీబీ గారిని చూసి కదా మాకు ఇన్స్పిరేషన్ వస్తుంది, వీళ్ళలాగా పాడాలి, వీళ్ళలాగా సూపర్ మనం పర్ఫామ్ చేయాలని వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ లైక్ ఆయనకి వాట్ వాజ్ యువర్ క్వశ్చన్? లేదు సారీ ఐ ఫర్గాట్ దట్ వన్. ఏదో కొత్త స్టార్టప్, కొత్తగా ఏమైనా పేమెంట్ లేని విషయం, కొత్తగా ఏమైనా జరగడం, కొత్తగా ఏమైనా తీసుకోవడం అలా ఉంటే మీరు చెప్పేది యాక్సెప్ట్ చేసుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్, హీ ఈస్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్. వాట్ హీ హ్యాస్ రిసీవ్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దిస్ మచ్ సార్. వై షుడ్ సంబడి గో అపార్ట్ ఫ్రమ్ దట్ రిసీవ్ చేయడానికి ఏం లేదు. చేసి ఉండొచ్చు, ఎస్ చేసి అంటే ఉండొచ్చు. దాంట్లో రాజకీయాలు ఇన్వాల్వ్ అయినాయా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అయినాయి? రెండు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఉన్నది రెండే కదా. పవర్ అపార్ట్ ఫ్రమ్ మనీ, పవర్ అనే విషయం ఈ రెండిట్లో కదా మాట్లాడుతున్నాం. సో ఉండొచ్చు సార్, డెఫినెట్గా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడున్న సినిమా ఏదైతే తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ కలెక్షన్ చేస్తుందో అది బీట్ అవుతుందని చెప్పేసి ఏదైతే ఉండొచ్చు. బేసిక్ థింగ్ జెలసీ అయి ఉండొచ్చు. లేకపోతే పవర్, అదే చెప్తున్నాను, మ్యాటర్ ఆఫ్ మనీ అంటే అది ఆగిపోతుంది సార్. ఇది దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ అ మ్యాటర్ ఆఫ్ మనీ అట్ ఆల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పవర్, ఎస్ ఆ ఇష్యూస్ ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. దిస్ ఇస్ అ క్లియర్ కాన్స్పిరసీ. వెదర్ ఇట్ ఈస్ డన్ ఫర్ పవర్ ఆర్ సంథింగ్ ఎల్స్ అనేది అది ఓన్లీ ఆఫ్టర్ త్రూ ఇన్వెస్టిగేషన్ అది తెలుసుకోవచ్చు. మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడున్న గవర్నమెంట్ చేపిస్తుందా లేకపోతే తెలంగాణ గవర్నమెంట్? చెప్పండి. ఆయన ఎదగడం చాలా మందికి అది ఇది పొలిటికల్ గానా సినిమాలో? సార్ పవర్ అనేది ఇట్ ఇస్ జస్ట్ క్యాన్ బి కన్వర్టెడ్. ఫిలింలో పవర్ ఇస్ వాట్ క్యాన్ బి సే పాపులారిటీ ఆర్ జనాలు ఒకరి మీద పెట్టుకుంటున్న ఒక నమ్మకం, ఒక మంచి ఇమేజ్ అని చెప్పొచ్చా? అందువల్ల ఉన్న ఒక పవర్ని పాలిటిక్స్లో కన్వర్ట్ చేయాలంటే అది చాలా, ఇలాంటి వాళ్ళకి చాలా ఈజీ. ఇఫ్ అట్ ఆల్ అల్లు అర్జున్ సార్ వాంట్స్ టు కమ్ టు పాలిటిక్స్, ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. ఒకవేళ అంటే పవర్ ఇస్ ఇలా అనే క్షణంలో ఆ పవర్ కన్వర్ట్ అయిపోతుంది సార్, యాజ్ జనాలు నమ్మకంగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే జనాలు అంత ఇప్పుడు పవర్ స్టార్ లాంటి వాళ్ళకి 10 సంవత్సరాలు కానీ ఆ ఛాన్స్ రాలేదు. ఇలా అంటే సినిమా స్టార్లు సార్ వెదర్ హీ ఈస్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్ అనేది ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అవర్ బిజినెస్ సార్. బట్ ఇఫ్ అట్ ఆల్ హీ కమ్స్ అనేది ఒక భయం అనవసరంగా ఒకరి మనసులో ఉండొచ్చు కదా. అది ఒకవేళ అల్లు అర్జున్ గారు కూడా ఆలోచించి ఉంటారు, ఆ రీతిలోనే ఆయన నేను చివరి వరకు మంచి ఆర్టిస్ట్గా ఉంటా, ఇప్పుడు 2 నేషనల్ అవార్డ్స్ వచ్చిందా, ఓకే ఈ 2 అనేది 20 చేయాలి ఫ్యూచర్లో, ఇంకా ఆస్కార్ లెవెల్కి వెళ్ళాలి అని కూడా ఆయన ఏం ఆ విధానంగా మట్టుకి కూడా ఉండొచ్చు. బట్ some people who are unnecessarily thinking, oh what if he turns out to be this, అంటే ఇది నాకు ప్రమాదం అయిపోతుంది లేకపోతే మనకి ప్రమాదం అయిపోతుంది అని ఒక విషయంలో ఇలా ఒక హిడెన్ అజెండాతో చేసిన పని అంతే. ఓకే.